అందరికి నమస్తే. హైడ్రా అంటే లాస్ట్గా హైడ్రా చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి గారి మెడకు పామై పట్టినట్టు పట్టింది. ఇప్పుడు ఆయన మొన్న గులగొట్టిన గుర్తుందా? ఖానాపూర్ చౌరస్తాల ఓరో స్పోర్ట్స్ హౌస్ అని ఒక 10 ఎకరాల ఒక స్పోర్ట్స్ విలేజ్. అది ఆడ పిల్లలు ఆడుకోనికి పోవచ్చు, అన్ని స్పోర్ట్స్ ఉంటాయి అక్కడ, ఫుడ్ అన్నీ ఉంటాయి, హోటల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని వితౌట్ నోటీస్ కొట్టేసారు. మీకు అది చూపిస్తాను నేను. అందుకే రేవంత్ మెడకు హైడ్రా పల్లం రాజు అని పెట్టిన. ఎందుకు పల్లం రాజు అని పెట్టిన అంటే ఎందుకు పెట్టినా పల్లం రాజు అని. ఇది స్పోర్ట్స్ విలేజ్ మొత్తం గులగొట్టేసింది. ఇదంతా మొత్తం వితిన్ అవర్స్లో గులగొట్టేసింది. యాక్చువల్గా 40 కోట్ల రూపాయల ప్రాపర్టీ అంటే మొత్తం లోపల కిచెన్ వేర్స్, తర్వాత ఏసీలు, టేబుల్స్, మంచి ప్రీమియం. అదేందో మన హోటల్ పక్కన ఉండే రోడ్ పక్కన ఉండే హోటల్ కాదు, ప్రీమియం స్పోర్ట్స్ విలేజ్ అది. అసలు మన హైదరాబాద్లోనే ఇంత ప్రీమియం స్పోర్ట్స్ విలేజ్ లేదు. హైదరాబాద్లోనే నెంబర్ 1. దీన్ని ఎవరు ఓపెన్ చేసింది తెలుసా? కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు గారు. ఎవరనంటే ఆయన మొన్ననే కాకినాడ నుంచి పోటీ చేసిండు. ఆయన కాంగ్రెస్ లాయలిస్ట్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మొత్తం ఏడ ఉంది, భూమి లోపలికి పోయిందంటే కూడా ఆయన్ను చేర్చుకోనికే రాజుల ఫ్యామిలీ అన్ని పార్టీలు రెడీగా ఉంటే కూడా పోలే. కాంగ్రెస్ లాయలిస్ట్ ఆయన ఎవరో కాదు, ఈయన పల్లం రాజు గారు. మీకు ఐడియా ఉంటుంది, కేంద్ర మాజీ మంత్రి. మనకు 2009 తెలంగాణ వచ్చే కన్నా ముందు కేంద్ర మంత్రి ఉండే ఈయన. ఎక్కడ ఇది? కర్నూలు. ఆయనే పెట్టుకున్నాడు. భారత్ జోడో యాత్ర విత్ శ్రీ రాహుల్ గాంధీ ఈయన ఆలూరు కర్నూలు డిస్టిక్ ఆన్ ట్యూస్డే October 18, 2022లో పెట్టుకున్న పోస్ట్ ఆయన కోసం తీసిన నేను. ఈయన ఏం చేసినంటే యాక్చువల్గా ఈ డ్రైవ్ ఎవరిదంటే పల్లం రాజు వాళ్ళ తమ్ముడు నడిపిస్తారు. దీన్ని ఆనంద్ రాజు గారు నడిపిస్తారు. పల్లం రాజు దీనిలో పార్ట్నరా కాదా తెలియదు, కానీ పల్లం రాజు వాళ్ళు సొంత తమ్ముడు ఆయన. మళ్ళీ ఈయనదా కూడా తెలియదు. ఆయన నడిపిస్తాడు. అది ఓన్ ల్యాండ్ అంట. అది ఓన్ ల్యాండ్. ఈ స్పోర్ట్స్ విలేజ్ అనేది వాళ్ళ ఎప్పటి నుంచో ఓన్ ల్యాండ్ అంట. 15 ఇయర్స్ నుంచి అక్కడ ఏదో చిన్న యాక్టివిటీస్, ఏదో స్పోర్ట్స్ విలేజ్ కాకముందు అక్కడ ఏదో నడిచేదంట. వీళ్ళే ట్యాక్సులు కడుతున్నారంట, వీళ్ళే అన్ని పర్మిషన్స్ ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట. అయినా వితౌట్ నోటీస్ పోయి రాత్రి పోయి తెల్లవారుజామున మొత్తం పడగొట్టేసేసిండ్రు. రాత్రి ఎవరు ఆఫీసర్లు చెప్పిర్రంట, పొద్దుగాల పోయి కూలగొట్టేసేసిండ్రు. హైడ్రా పోయి కూలగొట్టేసేసింది. ఇప్పటిదాకా హైదరాబాద్లో హైడ్రా కూలగొట్టిన అతిపెద్ద ప్రాపర్టీ ఏదంటే ఇదే ఓర్ స్పోర్ట్స్ విలేజ్, ఈట్ ప్లేస్ సెలబ్రేట్. అంత ఇంపార్టెంట్ ఇది. అయితే పల్లం రాజు గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసిరంట. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసిరంట, కలవలేదంట. ఆయన ఫోన్ ఎత్తలేదంట, మళ్ళీ రిప్లై కూడా చేయలేదంట. తర్వాత ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కంప్లైంట్ చేసినాడు పల్లం రాజు గారు. కంప్లైంట్ చేస్తే మేము చెప్తాం, మీరు వెళ్ళి కలవండి అని చెప్తే ఆయన రానంట తెలంగాణకి. రానంటే సీఎంని ఢిల్లీకి పిలిచారు. ఇది అసలు కథ. మనకేమో బయటికి మినిస్టర్లు, క్యాబినెట్ 6 ఖాళీలు ఉన్నాయి కదా, ఆ భర్తీ ప్లస్ ఇంకేదో చెప్తారు కదా, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ చీఫ్, ఇవన్నీ ఉత్తాయినట. సీఎంని ఢిల్లీకి పిలిచింది హైడ్రాలో పల్లం రాజు వాళ్ళ తమ్ముడు, లేకపోతే పల్లం రాజు వాళ్ళకి సంబంధించిన ఈ స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేసినందుకు పిలిచిరట. పోనీ దీనిలో ఏమైనా ఇల్లీగల్ ఉందా అంటే ఇది వీళ్ళు చెప్పేదేమో గండిపేట శిఖం భూమి ఏదో చెప్తారు, గండిపేట శిఖం భూమిలో ఉన్నది కాబట్టి కూల్ చేసినామని. దాని పక్కన వీళ్ళకన్నా ముందున్న కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయంట, వాడిని ముట్టుకోలేదంట. ఓన్లీ ఇది మాత్రమే ముట్టుకున్నారు. బహుశా ఇది ముట్టుకోవడానికి కారణం ఏందో తెలియదు. వీళ్ళు చెప్పేదేమో శిఖం భూమి, కానీ వీళ్ళకన్నా ముందు ఇప్పుడు చెరువు ఉంది, చెరువులో శిఖం భూమి ఇది అనుకుందాం. ఇక్కడ బిల్డింగ్ కొలగొని ఉంటే దీనికన్నా ముందు శిఖం భూమే కదా. ఇంతకన్నా ముందున్నది కూడా ఖచ్చితంగా అది కూడా FTL ఉన్నదో లేకపోతే బఫర్తో వస్తా కదా. దీని పక్క ఉన్నాయని ఏం ముట్టుకోలేదంట, దీన్ని మాత్రమే కూల్చిరట. దీన్ని మాత్రమే ఎందుకు కూల్చారు అనేది క్వశ్చన్. ఇప్పుడు పల్లం రాజు గారు ఆయన పాపం కాంగ్రెస్ లాయలిస్ట్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ అంతా కాంగ్రెసే. సరే, దీనిలో తప్పు జరిగితే నోటీస్ ఇవ్వాలి. ఒక శిఖం భూమి ఉంటే శిఖం భూమి ఎంతవరకు ఉందో అంతవరకే కూల్చాలి. ఉంటాయి కదా, మొన్న కోర్టులో చెప్పలే వీళ్ళు FTL ఇంకా మేము తెలుసలేదని చెప్తున్నారు కోర్టులో. FTL ఇంకా మేము ప్రాథమికంగా డిసైడ్ చేసినాం, కానీ ఇక అఫీషియల్గా అధికారికంగా మేము ఏ చెరువుకు ఎక్కడ FTL ఎక్కడ దాకా ఉంటుంది, FTL లిమిట్స్ ఏందనేది మేము ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పారు కోర్టుకు. కానీ అంతకన్నా ముందే కొట్టేసినారు. ఇది ఫస్ట్ ప్రాపర్టీ అనుకుంటే వాళ్ళు కొట్టేసిన ఫస్ట్ ప్రాపర్టీ హైడ్రా. ఇప్పుడు ఆయన ఢిల్లీ పోయింది ఎందుకనంటే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పిలిస్తే పోయినట. అసలు వాళ్ళు పిలిచింది ఎందుకనంటే ఈ ప్రాపర్టీ డిమాలిష్ గురించి. ఈ హైడ్రా పేరు చెప్పి హైడ్రాతోన ఈ పల్లం రాజు వాళ్ళ ప్రాపర్టీని కొట్టేసినారు. దానికోసం పోయినట.
పల్లం రాజు గారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రాయలిస్టులు సార్, రేవంత్ రెడ్డి గారు అంటే ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, కానీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ఆయన అంతకుముందు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మంత్రులు, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకి ఫోన్ చేసినట్టు ఆయన మాట్లాడినట్ట, చాలా ఫీల్ అయినట్ట. పోయి మాధవంకి రావాలన్నా దానిలో ఒకవేళ ఎంత చిక్కము ఉందో తేల్చాలి కదా, కనీసం సర్వేనైనా చేయాలి కదా. అసలు ఉంటే మాకు తెలిసి అది ఎప్పటి నుంచో మా హ్యాండ్ ఓవర్లో ఉంది ఆ ల్యాండ్, పోయి మా దాని మీద పడతారా మీరు, ఏంది ఇది అని చెప్తే ఉత్తమ్ కుమార్ గారు చెప్పినారు, మరి ఎవరు చెప్పారు ఢిల్లీకి పోయి మాట్లాడమని. డైరెక్ట్ ఢిల్లీకి పోయినట్ట. ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని పిలిచారు. మనకి చెప్పేదేమో వేరే స్టోరీలు చెప్తారు, అక్కడ పూజ చేయనికి పోయినరు, అక్కడ ఏదో చేయనికి పోయినరు, తెలంగాణ ప్రజలకి ఏదో ఉరగబెట్టనికి పోయినరు ఢిల్లీకి, ఇంకా ఢిల్లీలో ఇప్పుడు అక్కడ జరిగే మీటింగ్లతోనూ తెలంగాణ ప్రజల జీవితాలు మొత్తం మారిపోతాయి అన్నట్టుగా బిల్డప్ ఉంటుంది. చూస్తేనేమో ఇది కథ. పల్లం రాజు గారు కంప్లైంట్ ఇవ్వడంతోన రాహుల్ గాంధీ పిలిస్తే ఢిల్లీకి పోయారంట రేవంత్ రెడ్డి గారు. ఇది అసలు మొత్తం సరే. దీని తర్వాత మిగతా ఏమైనా ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను కూడా కాంగ్రెస్లో చాలామందితో టచ్లో ఉంటా, సేమ్ ఢిల్లీలో కూడా చాలామందితో మాట్లాడుతుంటా, కాబట్టి ఫైనల్గా ఏంటంటే పల్లం రాజు గారి కంప్లైంట్ మీద రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిచారట రాహుల్ గాంధీ గారు. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.